హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను నా ఛానల్లో చూపించబోతున్నాను మా ఏరియాలో జరిగినటువంటి అంటే హిందూపురం డిస్టిక్ కంసల్పేట వీధి నందు మేము జరుపుకున్నటువంటి పులేకమ్మ జాతర మహోత్సవం అనమాట. ఈ పులేకమ్మ టెంపుల్ రైల్వే స్టేషన్ రోడ్, మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ రోడ్ లో ఉంటదన్నమాట. జాతర మహోత్సవం అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటది. సంబరంగా జాతర అంటే మెయిన్ గా మనకు గుర్తొచ్చేది ఆటలు కోయడం, గొర్రెపోతులు నరకడం అండ్ దీపాల మహోత్సవం. ఇక్కడ నేనైతే నా అందరిలో కల్లా నా దీపం ఘట్టం కొంచెం గ్రాండ్ గా రెడీ చేసుకోబోతున్నాను. డెఫినెట్లీ యూ మే లైక్ దట్ దీపం. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ట్రై చేశా. మీరు కూడా నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేనైతే నా దీపం కుండకి కావాల్సిన గంపకైతే నేను మొత్తం ఫ్లవర్ అరేంజ్ చేసి టాకాలైతే వేసుకోబోతున్నాను. చాలా పెద్దదండి. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు టూ శ్యామలా ఆంటీస్. అదో ఇక్కడ రెడీ చేస్తున్నారు వీళ్ళే, శ్యామలా ఆంటీ 1 అండ్ శ్యామలా ఆంటీ 2. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీస్. ద ఫైనలీ అవుట్పుట్ ఈస్ హియర్ అనమాట. ఇక్కడ ఉంబాలి ఒకటి బాకీ ఉన్నది, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. జాతర అంతా సక్రమంగా జరిగిపోలో అని చెప్పేసి నాకు కంకణం కట్టి పసుపు కుంకం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మీరు ఎంతగానో వేచి చూస్తున్నా నా దీపం ఒక ఘటం. అవుట్పుట్ ఈస్ హియర్. యాక్చువల్ గా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మేము రీసెంట్ గా అయితే వేరే దగ్గరకు వచ్చామన్నమాట, వేరే ఏరియాకి. సో ఈ పాత ఏరియా దగ్గరికి ఇప్పుడు మా కొత్త ఏరియా దగ్గర నుంచి ఇప్పుడు మేమైతే మా ఘటం కుండలతో బయలుదేరబోతున్నాము. వన్స్ మా ఇంట్లో పూజ మొత్తం నా ఘటం కుండలకి అండ్ దెన్ మా ఇంట్లో చేసినటువంటి దీపాలకి పూజ చేసిన తర్వాత ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు హీర్ ఈస్ దట్ మై ఎంట్రీ ఇన్ అవర్ ఏరియా. మేము తీసుకెళ్లినటువంటి ఆ ఏరియా దగ్గర మొత్తం అలా ఘటం కుండలు దింపేసి ఆ ఏరియా వాళ్ళతో పాటు ఇక్కడ ఇవన్నీ నేనే రెడీ చేయించాను అనమాట. దీపాలు మొత్తం ఒకే లెవెల్ ఆఫ్ సీక్వెన్స్ లో దీపాలు మొత్తం అయితే అంటే ఆంటీ వాళ్ళ సహకారం కూడా ఉంది. సో వాళ్ళతో పాటు ఈ 7 మంది అక్క చెల్లెల దేవతలను కూడా రెడీ చేశామన్నమాట మేము. ఇలా వన్స్ అక్కడ నుంచి ఆ దీపాలతో మొత్తం బయలుదేరిన తర్వాత ఇలా వీధుల్లో మొత్తం రోడ్లు నడుచుకొని టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం ఇప్పుడు మేము. కొంచెం భారీ బడ్జెట్ లో చేశాను నేనైతే మా ఘటం కుండని. రోడ్ల పైన చెట్లకి, వైర్లకి మొత్తం తగులుతుంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం తిరగడానికి నా సగం టైం అంతా అయిపోయింది. బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకైతే. మెయిన్ గా ఈ దీపాల అవుట్పుట్ అండ్ లేడీస్ అవుట్పుట్ అంటే కరెక్ట్ గా టైం టు టైం ఎగ్జాక్ట్ మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఎల్లో కలర్ శారీ విత్ ముందర మా మమ్మీ సైడ్ నిల్చున్నారు కదా, సబిత ఆంటీ, అనుషక్క అండ్ మీనా ఆంటీ అండ్ కుమార్ అంకల్. వీళ్ళైతే ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారనమాట. ఈ జాతర మొత్తం సింబాలిక్ గా చూపించాలంటే వీళ్ళదే మొత్తం. ఎండ చూసారుగా ఫుల్ దంచేస్తుంది అనమాట. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock అంతా స్టార్ట్ అయిపోయాము. అయినా సరే ఫుల్ హాట్ గా ఉంది. ఫైనలీ టెంపుల్ దగ్గర కూడా రీచ్ అయిపోయాము. ఇది టెంపుల్ యొక్క పులేకమ్మ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇందాక చెప్పాను కదా అనుషక్క అని, వెనకల కుమార్ అంకల్ పింక్ షర్ట్. మీరు అనుకోవచ్చు అందరూ ఏంటి ఒకే సింబాలిక్ గా యూనిఫామ్ ఒకటే ఎల్లో కలర్ గా మార్చారు అని చెప్పేసి. మేమైతే కావాలనే ఎల్లో కలర్ శారీస్ అందరి చేత కావాలనే కట్టిపించాము. లైక్ మా ఏరియా గుర్తింపు అనేది ఉంటది అని చెప్పేసి.
వన్స్ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈచ్ అండ్ ఈ అమ్మవార్లకైతే 7 మంది అక్క చెల్లెలు వన్స్ దీపాలు మొత్తం మోసిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత పులేకమ్మ అమ్మవారిని మా వీధికైతే తీసుకుపోతున్నాం. ఇప్పుడు వడిబియ్యం మొత్తం పెట్టేసి అమ్మవారిని ఆ రోజు మొత్తం మా వీధిలో వాళ్ళంతా మొత్తం ఫుల్ దిల్కుష్ అనమాట. ఎంత హ్యాపీగా ఉంటదంటే ఆ రోజు మా సొంత మొత్తం ఫుల్ హడావిడి అండ్ హల్చల్ ఉంటది. జాతరంగానే ఒక 1 వీక్ బ్యాక్ నుంచే ఫుల్ హడావిడి అంటే హడావిడి ఉండిపోయింది. ఇక్కడ నాకు దొరికినటువంటి కొన్ని వీడియోస్ లో క్లిప్స్ గా చేసి నేనైతే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేసుకోబోతున్నాను. ఆల్మోస్ట్ అందరు బిజీ ఉన్నారు కాబట్టి ఎవరో ఒక పర్సన్ మాత్రం తెచ్చాడు మొబైల్ ఫోను. సో వాళ్ళ చేత మేము రికార్డ్ చేయించి వాళ్ళతోనే వీడియోస్ తీసుకుని ఇప్పుడైతే ప్రెజెంట్ అప్లోడ్ చేసుకోబోతున్నాను. వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ దిస్ జాతర అనమాట. హ్యాండ్ రైజ్ చేశారు కదా అని మంది పని చెప్పేసి థ్యాంక్స్ మంది. వన్స్ అమ్మవారిని ఆటలో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకొచ్చినటువంటి దీపాలని ఒకటి అమ్మవారికి సమర్పించి ఈ మిగతా దీపాలన్నీ మేమైతే రివర్స్ ఆ అమ్మవారి దగ్గరికి ఇంటి ముందు సమర్పించడానికి తీసుకోబోతాం. ఇప్పుడు మీనా ఆంటీ అని చెప్పా కదా ఈవిడే అనమాట. చాలా ఖుషిగా అయితే డాన్స్ వేయబోతున్నారు. ఇక్కడ మా జాతరకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద జాతర అంటే సబితా ఆంటీ, అనుషాక్క, మీనా ఆంటీ. వీళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడ్డారనమాట. ఈ జ్యోతులు తయారు చేయడంలో కానీ, పూలు చుట్టడంలో కానీ, నా పెద్ద ఘటం దీపంకి తయారు చేయడంలో కానీ వీళ్ళే మొత్తం సహకరించి ఈ దీపానికి అవుట్పుట్ మొత్తం ద ఇన్పుట్ అంటే వీళ్ళే అనమాట ముగ్గురు. అసలు చెప్పాలంటే ఇలా నేను ఇంకా వాణి ఆంటీ అనమాట. ఇందాక సబితా ఆంటీ అని చెప్పా కదా వాళ్ళ సిస్టర్ అనమాట. ఇవే నాకు ఆంటీ అవుతుంది. తిను అయితే నిజంగా అలా డాన్స్ చేస్తూ అమ్మవారు ఒంటి మీద పూనేసింది అనమాట. ఎట్లా సతాయిచ్చారంటే అంత సతాయిచ్చారు ఒంటి మీదకి వచ్చి. వీళ్ళు సతాయించడం కాదు, వీళ్ళు చేసిన జాతరలో కొన్ని పొడవాట్లు చేశారనమాట. లైక్ కళ్ళు తెస్తామని చెప్పేసి మర్చిపోయారు, అండ్ దెన్ కోడి తెస్తామంటే మర్చిపోయారు అనమాట. సో అది లేదు, నాకు సరిగ్గా సమర్పించలేదు అని చెప్పేసి వీళ్ళైతే సతాయించారనమాట. అది తీసుకొచ్చేదాకా మమ్మల్ని వీళ్ళైతే అస్సలు వదలలేదు. కృష్ణవేణి ఆంటీ అని చెప్పేసి ఇంకో ఆవిడ ఉంటుంది అనమాట, ఒంటి మీద వచ్చిన ఆమెను కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఈ దీపాలని తీసుకొచ్చేటప్పుడు మా వీధిలో వాళ్ళంతా బెంగళూరులో కర్గం అలాంటివి చేస్తారు కదా కర్ణాటక డిస్టిక్ లో. సో అలా అన్నారనమాట అందరూ, ఏంటి కర్గం తీసుకొని వస్తున్నావా, కర్గం తీసుకొస్తా. ఒంటి మీద వచ్చినా అసలు ఏ మాత్రం తగ్గలేదన్నమాట. కృష్ణ అక్క అయితే ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. చాలా మంది అయితే అన్నారనమాట అమ్మవారు ఒంటి మీద వచ్చేదంత అబద్ధము అలా ఇలా అని చెప్పేసి. నేనైతే లైవ్ లో నా కళ్ళ ఎదురుగా చూశానమాట. ఇదైతే 100కి 100% నిజం. ఇదైతే అబద్ధం కాదు. అలా చెప్పిన వాళ్ళు కూడా నిజంగా కళ్ళు అయితే పోతాయి. ఇక్కడ ఒక సైడ్ అమ్మవారిని తెచ్చేసి మేము ఏరియాలో పెట్టింటే ఈమె వాణి అక్క అలిగిందనమాట. లైక్ నాకు పసుపు కుంకం సరిగ్గా ఇవ్వలేదని చెప్పేసి తిను అలిగింది. తిను కూడా అమ్మవారు ఒంటి మీద వచ్చి వన్స్ మా ఏరియాలో తెచ్చిపెట్టుకున్నాక అమ్మవారిని అయితే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ టెంపుల్కి అయితే రిటర్న్ అక్కడ పెట్టడానికి అయితే తీసుకుపోతున్నాం అమ్మవారిని.
వన్స్ మాస్ స్టెప్స్ విత్ అవర్ బ్యాచ్ అనమాట. ఫైనలీ లాస్ట్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇలా కుతూహలంతో ప్రతి ఒక్కరూ డాన్స్లు అయితే వేస్తారనమాట ఆ రోజు. ఇంకొక మాస్ స్టెప్స్ విత్ ఛాయ అక్క అనమాట. వెనకల నేను ఇంకా అక్క ఆడుతున్నాను చూడండి. తనే ఛాయ సిస్టర్ అనమాట. తను కూడా పాపం జాతర అనగానే పాపం బెంగళూరు నుంచి ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారు. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇలా గోవిందా గోవిందా అంటూ అమ్మవారిని అయితే లోపలికి టెంపుల్ లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాము. జాతర మొత్తం అంతా శుభంగా సహకరించినందుకు నాకైతే ఈ చిరు సత్కార్యం అనమాట. Thank you team, thank you so much. Especially a special thanks to Kumar uncle, Meena auntie, Savita auntie and Anishakka. ఇలాంటి జాతరలు ముందుకి మనం ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.